టీచర్ల బదిలీలకు సంబంధించి సాంకేతిక సమస్యలను వాటన్నిటి కూడా పరిష్కరించాలంటూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తుంది. ఏలూరు జిల్లా డిఓ ఆఫీస్ వద్ద కూడా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు టీచర్ ఆధ్వర్యంలో. వాళ్ళంతా కూడా ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్లంతా కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే టీచర్ల బదిలీలకు సంబంధించి మాన్యువల్ పద్ధతిలోనే బదిలీలు చేపట్టాలి తప్ప వెబ్ కౌన్సిలింగ్ విధానం రద్దు చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు టీచర్లను ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈ వెబ్ కౌన్సిలింగ్ దానికి సంబంధించి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయంటే టీచర్ల బదిలీలకు సంబంధించి? సాయి శ్రీనివాస్, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా డిఓ కార్యాలయాల ముందు మేము ఈ మాన్యువల్ కౌన్సిలింగే కావాలి ఎస్జిటిస్కి అని చెప్పి ఈరోజు నిరాహార దీక్ష అనేది చేపట్టడం జరిగింది. నిన్న అయితే మొత్తం అన్ని డిఓ కార్యాలయాలు ముట్టడి చేశాము. అయినప్పుడు కూడా ప్రభుత్వం దిగి రాలేదు. మాకు ఉపాధ్యాయ సంఘాలుగా కమిషనర్ గారితో అనేక దఫాలుగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కమిషనర్ గారు, సెక్రటరీ గారితో కూడా మేము మాట్లాడినప్పుడు మాకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే మిగతా అన్ని క్యాడర్లు, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన క్యాడర్లు అన్నీ కూడా మేము వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి సిద్ధమే, ఎందుకంటే తక్కువ మంది ఉంటారు కాబట్టి. అదే ఎస్జిటిస్కి వచ్చేటప్పటికి ఒక్కొక్క జిల్లాలో 3,000 నుంచి 3,500 మంది, 2,800 మంది అలాగే జిల్లాను బట్టి ఉన్నారు. వాళ్ళందరూ కూడా కంపల్సరీ బదిలీ అయిన వాళ్ళు, 80s నిండిన వాళ్ళు జిల్లాలోని అన్ని ప్లేసులు కూడా ఆప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా ఇబ్బందితో కూడుకున్నది. ఈ టెక్నాలజీలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సాఫ్ట్వేర్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాం. ఈసారికి ఎట్టి పరిస్థితుల్లో మాన్యువల్గానే చేయండి. ఈసారికి కారణం ఏంటంటే మీరు సమూలమైన మార్పులు చేసుకొచ్చారు విద్యాక్షేత్రంలో. ఇందులో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులు క్రియేట్ అయినాయి, అలాగే ఉపాధ్యాయులందరూ పదోన్నతులు జరిగినాయి, ఇలాగే బదిలీలు జరుగుతున్నాయి. ఇన్ని రకాల మార్పులు జరుగుతున్నప్పుడు ఎక్కువ మంది ఉపాధ్యాయులు కదలిక జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ ఎస్జిటిస్కి మాన్యువల్ కౌన్సిలింగ్ అయితేనే వాళ్ళు కోరుకునే అవకాశం ఉంటుందని అడిగాం. దీంట్లోనే ప్రధానంగా 6 రోజుల నుంచి 7 రోజులు టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇది స్కూల్ 12వ తారీఖున తెరుస్తారు, దానికి టైం లేదని చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో టైం తీసుకున్నా సరే ఉపాధ్యాయులకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే ఏర్పాటు ఈ ప్రభుత్వమే చేయాలి కాబట్టి ఆ కోణంలో చూసి ఎస్జిటిస్కి ఎట్టి పరిస్థితుల్లో మాన్యువల్ కౌన్సిలింగ్ చేయాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా కొనసాగిస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. నిన్న కూడా మీరు నిరసన చేసేసి ఇప్పుడు కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారంటే ప్రభుత్వం నుంచి ఒక స్పందన రాకపోతే ఏం చేయబోతున్నారు ఎస్టీసీలు? రెండవ దఫాగా ఈరోజు మేము నిరాహార దీక్షలు చేపట్టాం. రేపు 3వ దశగా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాభవన్ అంటే కమిషనరేట్ని ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మొత్తంగా టీచర్లంతా కూడా చెప్తున్నారు. ఇది ఏదైతే ఆ ఎస్టీసీల బదిలీలకు సంబంధించి ఏదైతే మాన్యువల్ పద్ధతి ఉందో ఆ పద్ధతినే అవలంబించాలని చెప్తున్నారు. ప్రస్తుతానికి అంటే ఈ ఒక్కసారికి మాత్రం ఖచ్చితంగా ఈ పద్ధతిని అవలంబించాలి, ఎందుకంటే సాంకేతిక సమస్యలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి, వెబ్ కౌన్సిలింగ్లో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారికి మాత్రం మాన్యువల్ పద్ధతిలో కౌన్సిలింగ్ ఇప్పించాలని చెప్తున్నారు. లేని పక్షంలో ప్రభుత్వం మీద దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తామని కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో మన టీవీ ఏలూరు నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.